దేవా, జీవితం అంటే ఇంత కష్టమా? నేను ప్రార్థిస్తూనే ఉన్నాను, కానీ సమాధానం లేదు. ఇంట్లో సమస్యలు, ఆరోగ్యం సరిగ్గా లేదు, డబ్బులు సరిపోవడం లేదు. నేను చేసిన పాపమేంటి? నిన్నటి దినాన దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న జనులారా నా యొద్దకు రండి అనే మాట నాతో మాట్లాడావు ప్రభువా. నా యొద్దకు రండి అంటున్నావు ప్రభువా. నిజంగా నేను నీ యొద్దకు వచ్చానా తండ్రి? ప్రార్థనలో ఎన్నో మాటలు మాట్లాడాను నీతో, కానీ నా హృదయానికి ఇచ్చానా ప్రభువా? గతంలో ఎలా ప్రవర్తించాను ప్రభువా నీ విషయంలో? ఎంత కోపపడ్డాను ప్రభువా నీ మీద? ఎన్ని నిందలు వేశాను ప్రభువా నీ మీద? నేను సమస్యలను తెప్పించుకోవడానికి నీ దగ్గరికి వచ్చాను, కానీ నిన్ను ప్రేమించడానికి నేను రాలేదని కూడా నేను అన్నాను ప్రభువా. ప్రభువా, నన్ను మార్చు. పరిస్థితులు కాదు, నన్ను మార్చు. ప్రభువా, నేను భారంతో వచ్చాను, నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. పరిస్థితులు అప్పుడే మారకపోయినా నా హృదయాన్ని మార్చు తండ్రి. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనందరం దేవుణ్ణి అడుగుతాం, ఎందుకు, ఏంటిది అని. కానీ దేవుడు అడుగుతున్నాడు, నీవు నా దగ్గరకు వస్తావా? సమస్యల కంటే గొప్పదేంటో తెలుసా? దేవుని సన్నిధిలో విశ్రాంతి. కరుణామయుడా నా ప్రియ ప్రభువా, మమ్ము కరుణించే